హాయ్ హలో వెల్కమ్ టు ప్రసాద్ ది వ్లాగర్. ఈరోజైతే 5:30కే లేసామన్నమాట అలారం పెట్టుకొని. మరి ఎందుకు అంటే బాస్ సినిమాకి వెళ్తున్నాము. అదేనండి మన మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాకి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక రెడీ అవ్వడానికి బయటకు వచ్చి చూస్తే మొత్తం అంతా ఫుల్గా మంచు పట్టడమే కాక ఈరోజు వెరైటీగా వాన కూడా పడుతుంది. మనకి ప్రకృతిలో ఎన్ని రకాల మార్పులు కావాలో అన్ని రకాలు ఈరోజే జరుగుతూ ఉన్నాయన్నమాట. సో మొత్తానికైతే 'దెబ్బ దెబ్బ' సినిమా అనమాట. అంటే మన కాలికి దెబ్బ తగిలింది కదా! సో ఆ దెబ్బతోనే సినిమాకెళ్తున్నాం. ఎందుకంటే డెడికేషన్ అలాంటిది. అదే డెడికేషన్ అలాంటిది. మన మూవీ ఛానెల్ ఉంది కదా! సో అందులో రివ్యూ పెట్టాలి ఖచ్చితంగా. దానికోసం అయితే వెళ్ళక తప్పదనమాట. కుదిరితే ఒక లుక్కేయండి ఆ ఛానెల్ వైపు కూడా. వ్యూస్ మరీ తక్కువ వస్తా ఉన్నాయన్నమాట. ఏదైతే టీజర్‌లు, ట్రైలర్‌లు ఉన్నాయో అవి పర్లేదు. కష్టపడి పొద్దున్నే లేసి మూవీకి ఎళ్తాం చూసారా? అయి మాత్రం మరీ చాలా తక్కువగా ఉన్నాయి. కొంచెం సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. మొత్తానికి మబ్బులను చీల్చుకొని సూర్యుడైతే బయటకొస్తున్నాడనమాట. హ్యాపీనెస్. కాకపోతే వాన కూడా కొంచెం ఆగితే ఇంకా హ్యాపీనెస్. పెరిగిందంటే మాత్రం మనం మూవీకి కూడా వెళ్ళలేమనమాట. ఇప్పటికే దెబ్బతో ఏం సినిమాకెళ్తావు ఉండు అని చెప్పి ఇంట్లో అక్షింతలైతే ఏస్తా ఉన్నారు. అయినా మనం ఆగం కదా! ఇక బ్రషింగ్ అంతా అయిపోయిన తర్వాత మన రెగ్యులర్ టాస్క్ అయిన వాటర్ తాగడం అయితే స్టార్ట్ చేసామనమాట. మనకు కొంచెం టైం పట్టేది ఇక్కడే. లేదంటే అసలు ఈ పాటికి అంటే సాధిద్దాం అనుకుంటాం కానీ మరి టైం పట్టేది తప్పదు. ఏం చేస్తాం వెళ్ళలేదు ఎలాగో బయటికి. కానీ మనకు ఆత్రం ఆగదు కదా! బయటకు వచ్చి అయితే చూశాను. హమ్మయ్య అనిపించింది అనమాట. వాన తగ్గింది. అలాగే ఎండ స్టార్ట్ అయింది. ఈ సినిమాల పుణ్యమాన్ని సన్‌రైజ్ కంటే ముందే లెగుస్తున్నాను. అది అయిపోయిన తర్వాత ఇంట్లో అయితే ఓట్స్‌తో రెడీ చేశారనమాట. సో మరి ఓట్స్ ఒకటే ఏం తింటాం అనుకుంటే కనుక అప్పుడెప్పుడో తెచ్చిన జీడిపప్పు అయితే ఉంది. మొత్తం మిక్స్ చేసి అయితే కొట్టేసాము టిఫిను. సో ఇక టైం అయిపోతుంది. మళ్ళీ అక్కడ లోపలికి రానిస్తారో లేదో అన్న హడావుడిలో అయితే వెళ్ళామన్నమాట. సో అక్కడ వెరైటీ అయితే జరిగింది. వెరైటీ అంటే ఏమీ లేదు. అక్కడికి వెళ్ళి టికెట్లు తీసుకోవడం అదంతా కూడా దొరుకుతుందో లేదో అని ఆన్లైన్‌లో బుక్ చేశాననమాట. కానీ నిజానికి అక్కడికి వెళ్ళినా కూడా టికెట్లు దొరుకుతూనే ఉన్నాయి. పర్లేదనిపించింది. ఆన్లైన్‌లో బుకింగ్ అదంతా అంటే మనమేమి రిచ్ కాదు భయ్యా. జస్ట్ నేల టికెట్టే బుక్ చేస్తాను. ఇక్కడ ₹20 టికెట్ పార్కింగ్ ఉండేది. ₹30 అయిందనమాట. మరి ఈ థియేటర్‌లోనే అలా ఉందా? మిగతా థియేటర్స్‌లో కూడా అలాగే ఉందా అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. సరే ఎలాగో మరి మూవీకి టైం ఉంది కదా అని చెప్పి అయితే కాసేపు మన అందాన్ని చూసుకోవడానికైతే వచ్చాము. పర్లేదు ఓకే యావరేజే. ఒక పక్క నడుస్తూ ఉంటేనేమో అది పెయిన్ వస్తుందనమాట. కట్ అయింది వేలు. అదేమో పెయిన్ వస్తుంది. కానీ మన నిబద్ధత, డెడికేషను అవన్నీ ఏమో పర్లేదు పద నువ్వు వెళ్ళగలవని అయితే లోపలికి రాక్కొచ్చాయి. థియేటర్లో లైటింగ్ ఎక్సలెంట్‌గా పెట్టాడు అని చూపిద్దామని మీకు తీసేలోపు లైటింగ్ తీసేసాడు. సో మూవీ అయితే స్టార్ట్ చేసేసారనమాట. పర్లేదు కొంచెం ఫ్రీగానే ఉంది కానీ ఈ టైటిల్ కార్డు మాత్రం నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది అసలు చూస్తానికి మాత్రం. ఎంతైనా బాస్‌కి ఆ రేంజ్ ఉంటుంది కదా! వెరైటీ ఏంటో తెలుసా? ఈ మూవీకి 40+ వాళ్ళు, 30+ వాళ్ళు ఎక్కువ వచ్చారు. ఎందుకు అంటే బాస్ ఫ్యాన్స్ అనమాట. సో మొత్తానికైతే ఇంటికొచ్చి రివ్యూ చేసి పెట్టేపాటికి మధ్యాహ్నం అయిపోయింది. ఇక లంచ్ చేయాలి కదా! ఇంట్లో వాళ్ళైతే కనీసం హెల్త్ అయినా కాపాడుకోరా నాయనా అని చెప్పి ఆమ్లెట్లు అయితే వేస్తున్నారు. మొత్తానికి అన్నంతో ఆమ్లెట్లు తినేసి దిగలేం. కానీ తప్పదు. ఆఫీస్‌కి అయితే బయలుదేరాననమాట. యూట్యూబ్ నుంచి ఫుల్‌గా వస్తే కొంచెం మనకి సాటిస్ఫాక్షన్ ఉండేది. కానీ తప్పదు కదా! సో ఆఫీస్‌కి రెడీ అయ్యి అయితే వెళ్తా ఉన్నాననమాట. ఏం చేస్తాం పెయిన్ వచ్చినా తట్టుకోవాలి. ఆ పెయిన్‌కి తోడు ఒక ఆవిడ అడిగింది ఈరోజు రేటు. 500 పైన రేటుంటే అదిగోండి 514 రేటుంటే 200కి ఇస్తావా అని అడిగింది. సరే బార్గెన్ చేయడంలో అయితే తప్పులేదు. కానీ నేను అప్పటికి చెప్పాను. అమ్మ అది నాకు కొన్న రేటు కూడా కాదు అని. ఇస్తే ఇవ్వు లేదా లేదయ్యా అనుకుని వెళ్ళిపోయారు. ఏం చేస్తాం అలా అడగాలనిపించింది. తర్వాత కొంచెం రిలాక్స్ అవ్వడానికి క్యాంపా కోలా అయితే ఫినిష్ చేసామన్నమాట. ఇదంతా బాగానే ఉంది. రేపు మా ఫ్రెండ్ గాడైతే రవితేజ సినిమాకి వెళ్ళడానికి కొద్దిగా ఆర్థిక సాయం అయితే చేసాడనమాట. సో థియేటర్ దాకా ఈ చెల్లో ఏం వెళ్తాంలే అని చెప్పి దాన్ని కూడా బుక్ చేశాను. నేల టికెట్టే మీరు కంగారు పడకండి. సో మరి రేపటి వీడియోలో కలుస్తాను. బాయ్.